గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ కర్నూల్. నేను మీ హిస్టరీ నాగరాజ్ సార్. సో ఈరోజు మనం రీసెంట్గా ఆర్ఎస్ అకాడమీ వారు నిర్వహించినటువంటి గ్రాండ్ టెస్ట్లో మన హిస్టరీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఆ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది మనం చూద్దాం. ఓకేనా? సో మన ఫస్ట్ క్వశ్చన్, మార్క్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్. ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తించండి అన్నాడు. సో ఏమిచ్చాడు? శాంతోం యుద్ధం మొదటి కర్ణాటిక్ యుద్ధం అన్నాడు, అంబూర్ యుద్ధం రెండవ కర్ణాటిక్ యుద్ధం అన్నాడు, వందవాసి యుద్ధం మూడవ కర్ణాటిక్ యుద్ధం అన్నాడు, బదేరే యుద్ధం ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధం అన్నాడు. సో ఈ విధంగా యుద్ధాలు ఇచ్చేసి ఇందులో సరికానిది గుర్తించండి అన్నాడు అనమాట. సో శాంతోం యుద్ధం ఏ యుద్ధంలో భాగంగా, ఏ యుద్ధానికే శాంతోం యుద్ధం అని పేరు అంటే, సో శాంతోం యుద్ధం అన్నాడు ఇక్కడ. ఓకేనా? దీనికే మొదటి ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం అని పేరు. ఓకేనా? మొదటి ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధంలో భాగంగా 1746లో జరిగిన యుద్ధమే ఈ శాంతోం యుద్ధం. ఈ శాంతోం యుద్ధానికి ఇంకొక పేరు అడయార్ యుద్ధము అని చెప్తాం అనమాట. అడయార్ యుద్ధము లేదా శాంతోం యుద్ధం అని చెప్పాం. ఇది 1746లో జరిగింది. ఓకేనా? కాబట్టి ఇది సరైన జతే. నెక్స్ట్, అంబూరు యుద్ధము రెండవ కర్ణాటిక్ యుద్ధము అన్నాడు. అంబూరు యుద్ధము రెండవ కర్ణాటిక్ యుద్ధము అన్నాడు. సో ఇది 1749లో జరిగింది ఈ అంబూరు యుద్ధం. దీన్ని మనం రెండవ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం అని చెప్తామన్నమాట. ఈ రెండవ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధంలో భాగంగా జరిగిన యుద్ధమే అంబూరు యుద్ధం 1749. కాబట్టి అది కూడా కరెక్టే. వందవాసి యుద్ధం మూడవ కర్ణాటిక్ యుద్ధం. మూడవ కర్ణాటిక్ యుద్ధంలో భాగంగా జరిగిన యుద్ధం పేరు వందవాసి యుద్ధం. ఇది 1760లో జరిగింది. 1760లో జరిగింది. నెక్స్ట్ లాస్ట్ వన్, బదేరా యుద్ధం. ఓకేనా? బదేరా యుద్ధం ఇది ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధం అన్నాడు. ఓకేనా? సో ఈ బెదారే యుద్ధం లేదా బదేరా యుద్ధం ఎవరికెవరికి జరిగిందంటే, ఇది ఆంగ్లో వర్సెస్ ఫ్రెంచ్ యుద్ధం. బెదారే యుద్ధం ఆంగ్లో వర్సెస్ డచ్. ఆంగ్లో వర్సెస్ డచ్ వీళ్ళిద్దరికీ జరిగింది యుద్ధం. కాబట్టి ఇది సరికానిది. ఓకేనా? రిమైనింగ్ అన్ని కూడా కరెక్టే అనమాట. సో వీడు సరికానిది గుర్తించండి అన్నాడు కాబట్టి ఈ మూడు ఆప్షన్స్ సరైనవే. సరికానిదేది? బెదారే యుద్ధం. బెదారే యుద్ధం ఇతను ఏమన్నాడు ఇక్కడ? ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధం అన్నాడు. సో యాక్చువల్గా బెదారే యుద్ధం ఎవరికి మధ్య జరిగింది? బ్రిటిష్ వారికి డచ్ వారికి మధ్య జరిగింది యుద్ధం ఇది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. సో which of the following is incorrect regarding the method of military cooperation? సైన్య సహకార పద్ధతికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరికానిదేది? సైన్య సహకార పద్ధతికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరికానిదేది అన్నాడు. సో అంటే సైన్య సహకార పద్ధతి అంటే మీనింగ్ ఏమి అని దానికి సంబంధించి సరికానిది ఈ కింది ఆప్షన్లో ఏవి అన్నాడు. దానికంటే ముందు, ఈ సైన్య సహకార పద్ధతిని భారతదేశంలో ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు అని కూడా అడుగుతాడు బిట్టు. ఓకేనా? ఈ సైన్య సహకార పద్ధతిని భారతదేశంలో ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లస్లీ అని చెప్పచ్చు. ఎవరితను? లార్డ్ వెల్లస్లీ అని చెప్పచ్చు. ఈ లార్డ్ వెల్లస్లీ ఈ సైన్య సహకార పద్ధతిని 1798 సెప్టెంబర్ 1వ తేదీన భారతదేశంలో ప్రవేశపెట్టాడనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి, ఈ సైన్య సహకార పద్ధతికి ఒప్పుకున్న మొట్టమొదటి భారతీయ పాలకుడు ఎవరు అంటాడు బిట్టు. ఓకేనా? ఈ సైన్య సహకార పద్ధతికి ఒప్పుకున్న మొట్టమొదటి భారతీయ పాలకుడు అప్పటి హైదరాబాద్ నిజాం అలీ ఖాన్. అప్పటి హైదరాబాద్ నిజాం అయిన నిజాం అలీ ఖాన్
ఈ సైన్య సహకార పద్ధతికి ఒప్పుకున్న మొట్టమొదటి భారతీయ పాలకుడు. సో ఈ సైన్య సహకార పద్ధతికి సంబంధించి సరికానిదేది అన్నాడు. సో ఆంగ్లేయులు భారత రాజ్యాల రక్షణ బాధ్యతలను స్వీకరించడం. ఆంగ్లేయులు భారత రాజ్యాల రక్షణ బాధ్యతలను స్వీకరించడము ఒక ఆప్షన్ ఇచ్చాడు. భారత రాజ్యాలు తమ రక్షణ మరియు విదేశాంగ శాఖలు ఆంగ్లేయులకు అప్పచెప్పడం. భారత రాజ్యాలు తమ రక్షణ మరియు విదేశాంగ శాఖలను ఆంగ్లేయులకు అప్పచెప్పడం. నెక్స్ట్, భారత రాజ్యాల వారసులను ఆంగ్లేయులు నిర్ణయించడం. ఆంగ్లేయులు రెసిడెంట్ అనే అధికారిని నియమించడం. దీని 4 ఆప్షన్లు ఇచ్చి సైన్య సహకార పద్ధతిలో భాగంగా ఈ క్రింది వాటిలో సరికానిదేది అన్నాడు. ఈ కింది వాటిలో సరికానిదేది అన్నాడు అనమాట. అంటే ఇందులో ఆంగ్లేయులు భారత రాజ్యాల రక్షణ బాధ్యతలను స్వీకరించడం అంటే భారత రాజ్యాలను రక్షించేటువంటి బాధ్యతను ఎవరన్నా శత్రువులు భారత అంటే ఇప్పుడు మైసూర్ రాజ్యం ఉన్నది. మైసూర్ రాజ్యము హైదరాబాద్ సంస్థానం మీద ఎక్కడ దాడి చేస్తుందో అనే భయంతో ఆ హైదరాబాద్ రాజ్య రక్షణ బాధ్యతను నిజాం బ్రిటిష్ వారికి అప్పచెప్పాడు. దీన్నే సైన్య సహకార పద్ధతి అని పిలుస్తామన్నమాట. ఓకేనా? అప్పచెప్పడం. భారత రాజ్యాలు తమ రక్షణ మరియు విదేశాంగ శాఖలు ఆంగ్లేయులకు అప్పచెప్పడం. ఓకేనా? విదేశాంగ శాఖలు అంటే ఎవరైనా ఇప్పుడు ఫ్రెంచ్ వాళ్ళతో మీరు వీళ్ళేమైనా స్వదేశీ రాజులు ఏదైనా ఒప్పందాలు చేసుకోవాల్సి వచ్చినా, వాళ్ళతో యుద్ధం చేయాల్సి వచ్చినా అవన్నీ కూడా ఎవరు చూసుకుంటారు? బ్రిటిష్ వాళ్ళే చూసుకుంటారు. ఓకేనా? తమను రక్షించేటువంటి బాధ్యతను, అదేవిధంగా విదేశీ వ్యవహారాలు చూసుకునే బాధ్యతను కూడా భారతీయ రాజులు ఎవరికి అప్పగించారు? బ్రిటిష్ వారికి అప్పగించారు. సైన్య సహకార ఒప్పందంలో భాగంగా బ్రిటిష్ వాళ్ళు ఏ రాజ్యమైతే, ఏ భారతీయ రాజ్యమైతే ఈ సైన్య సహకార పద్ధతికి ఒప్పుకుంటుందో ఆ రాజ్యంలో బ్రిటిష్ వారు రెసిడెంట్ అనే అధికారిని నియమిస్తారు. ఓకేనా? కాబట్టి ఈ 3 ఆప్షన్లు కరెక్టు. భారత రాజ్యాల వారసులను ఆంగ్లేయులు నిర్ణయించడం అనేది సైన్య సహకార ఒప్పందంలో భాగం కాదు. భారత రాజ్యాల వారసులను అంటే భారత రాజ్యాల వారసులు అంటే ఎవరు? తండ్రి తర్వాత అతని కొడుకు, అతని తర్వాత అతని కొడుకు, వీళ్ళని వారసులు అని పిలుస్తాం. ఈ వారసులు నిర్ణయించే హక్కు బ్రిటిష్ వారు కల్పించుకున్నారు. అది సైన్య సహకార ఒప్పందంలో భాగంగా కాదు. అది దాన్ని ఏమంటామంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతము అని చెప్తాం. ఏమంటాం దాన్ని? రాజ్య సంక్రమణ సిద్ధాంతము అని చెప్తాం అనమాట. సో కాబట్టి ఈ 4 ఆప్షన్లలో సి మాత్రమే తప్పు, రిమైనింగ్ అన్ని కూడా కరెక్ట్ మనకు. ఓకేనా? నెక్స్ట్, సో అంబూరు యుద్ధం ఏ సంవత్సరం జరిగింది అన్నాడు. ఇది 1749లో జరిగింది. ఎవరికి మధ్య అంటే ఇది ఈ అంబూరు యుద్ధము ఫ్రెంచ్ వారికి మరియు అప్పటి హైదరాబాద్ నిజాం నాసిర్ జంగ్ ఇతనికి సపోర్ట్గా వచ్చినటువంటి బ్రిటిష్, వీళ్ళ కూటమికి ఫ్రెంచ్ వారికి మధ్య జరిగింది. ఓకేనా? దీన్నే మనం అంబూరు యుద్ధం అని చెప్తాం. ఈ అంబూరు యుద్ధానికి గల కారణాలేమి, రెండవ ఆంగ్లో కర్ణాటక యుద్ధానికి గల కారణాలు ఏవనేది మనము క్లాసులో డిస్కస్ చేసాం. ఓకేనా? క్లాస్లో డిస్కస్ చేసాం కాబట్టి సో మరీ ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ రెండవ ఆంగ్లో కర్ణాటక యుద్ధం 1749 నుండి 54 దాకా జరుగుతుందమ్మా. రెండవ ఆంగ్లో కర్ణాటక యుద్ధం జరుగుతుంది. అప్పుడు కర్ణాటిక్ రూలర్ ఎవరు అంటే అంబూరు యుద్ధమా 1749 అంబూరు యుద్ధమా? ఓకే. ఇది 1749 to 54 దాకా జరుగుతుంది ఈ యుద్ధము. ఈ యుద్ధంలో అప్పటి కర్ణాటిక్ పాలకుడైనటువంటి అన్వరుద్దీన్ కు చందా
చందా సాహెబ్, వీళ్ళిద్దరికీ వారసత్వ తగాదాలు వస్తాయి. కర్ణాటక సింహాసనం కోసము వీళ్ళిద్దరికీ వారసత్వ తగాదాలు వస్తాయన్నమాట. సో ఇప్పుడు ఈ అన్వరుద్దీన్కు చందా సాహెబ్కు కర్ణాటక సింహాసనం కోసం గొడవలు వచ్చాయి. అన్వరుద్దీన్ సపోర్ట్గా బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, చందా సాహెబ్ సపోర్ట్గా ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. ఓకేనా. సో ఇప్పుడు ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే, ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు? డూప్లే. ఆ డూప్లే అన్వరుద్దీన్ పై దాడి చేసి ఆ అన్వరుద్దీన్ను ఈ అంబూరు యుద్ధంలో చంపి చందా సాహెబ్ను కర్ణాటక నవాబుగా ప్రకటిస్తాడు. ఓకేనా. ఇది అంబూరు యుద్ధం గురించి. ఈ అంబూరు యుద్ధం ఎప్పుడు జరిగింది? 1749లో జరిగింది. ఎవరికి? అప్పటి కర్ణాటక పాలకుడైన అన్వరుద్దీన్కు అతని ప్రత్యర్థి చందా సాహెబ్కు మధ్య జరిగింది. ఈ గొడవల్లో ఫ్రెంచ్ వారు యూరోపియన్లు జోక్యం చేసుకున్నారు. చందా సాహెబ్కు సపోర్ట్గా ఫ్రెంచ్ వాళ్ళు వస్తే అన్వరుద్దీన్ సపోర్ట్ చేశారు. ఎవరు సపోర్ట్ చేసింది? బ్రిటిష్ వాళ్ళు సపోర్ట్ చేశారు. దీనికే ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం అని చెప్పాం. అంటే ఆంగ్లో అంటే యూరోపియన్స్ కు కర్ణాటిక్ రూలర్స్ కు మధ్య జరిగిన యుద్ధం ఇది. ఓకేనా. కాబట్టి ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధము అని చెప్పామన్నమాట. ఈ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం, దీన్నే మనం అంబూరు యుద్ధం అని కూడా చెప్తాం. అంబూరు యుద్ధం ఇది ఎప్పుడు జరిగింది? 1749లో జరిగింది. రైత్వారీ విధానాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన రాజు ఎవరు అని అడిగాడు బిట్టు ఇక్కడ. సో అక్బర్ ఇచ్చాడు, షాజహాను, షేర్షా సూరు, జహంగీర్, నలుగురు ఇచ్చారు. సో ఇక్కడ ఈ రైత్వారీ విధానాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది ఎవరు అంటే షేర్షా సూర్. ఇతను సూర్ వంశానికి చెందినవాడు, సూర్ వంశానికి చెందినవాడు అనమాట. ఓకేనా. 1540లో అంటే 1540 1540లో కనౌజ్ అనే యుద్ధంలో లేదా బిల్గ్రామ్ యుద్ధం అంటాం దీన్నే. ఈ కనౌజ్ యుద్ధము లేదా బిల్గ్రామ్ యుద్ధంలో అప్పటి మొఘల్ చక్రవర్తి హుమాయూన్ను ఓడించి అతన్ని ఢిల్లీ నుండి తరిమేసి ఆ మొఘల్ సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు ఈ షేర్షా. ఈ షేర్షా భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడనమాట. నెక్స్ట్, భారతదేశంలో పోలీసు సంస్కరణను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు అన్నాడు. ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇది భారతదేశంలో పోలీసు సంస్కరణను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ మనకు ఆప్షన్ బి వస్తుంది, కారన్ వాలిస్. ఎవరు ప్రవేశపెట్టింది? కారన్ వాలిస్. ఈ క్రింది వాణిలో బకిం చంద్ర చటర్జీ వ్రాయని నవల ఏది? ఈ క్రింది వాణిలో బకిం చంద్ర చటర్జీ రాయని నవల ఏది అన్నాడు. ఆప్షన్లు ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఆనంద్ మట్, దేవి చౌదరాణి, దుర్గేష్ నందిని, బందీ జీవన్ అనేటువంటి 4 నవలలు ఇచ్చి ఇందులో బంకిం చంద్ర చటర్జీ రాయని నవల ఏది అన్నాడు. సో బందీ జీవన్. ఇది బందీ జీవన్ అనే నవల తప్ప రిమైనింగ్ అన్ని నవలలు రాశాడు అనమాట బంకిం చంద్ర చటర్జీ. ఓకేనా. నెక్స్ట్, మోప్లా తిరుగుబాటు ఎక్కడ జరిగింది అన్నాడు. సో ఈ మోప్లా తిరుగుబాటు మలబార్ అనే ప్రాంతంలో జరిగింది, కేరళలో. ఓకేనా. కేరళలో ఈ ముస్లింస్ చేసిన తిరుగుబాటు ఇది మోప్లా తిరుగుబాటు. ఓకేనా. మలబార్ అనే ప్రాంతంలో జరిగింది. వేదాలకు మరలండి అని పిలుపునిచ్చింది ఎవరు అన్నాడు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్టు. వేదాలకు మరలండి అనేటువంటి నినాదాన్ని ఇచ్చింది దయానంద సరస్వతి. దయానంద సరస్వతి, స్వామి దయానంద సరస్వతి అంటాం ఇతన్ని. ఇతనే ఆర్య సమాజ స్థాపకుడు. 1875వ సంవత్సరంలో ఈ ఆర్య సమాజాన్ని స్థాపించాడు స్వామి దయానంద సరస్వతి. ఇతను ఇచ్చినటువంటి పిలిపేది వేదాలకు తరలిపొండి లేదా వేదాలకు మరలండి అనేటువంటి నినాదం అన్నమాట. నెక్స్ట్, ఏ ఉద్యమ కాలం నుండి తిలక్ లోకమాన్యగా ప్రసిద్ధి పొందాడు? ఓకేనా. తిలకకు లోకమాన్య అనే బిరుదు ఉందన్నమాట. ఈ లోకమాన్య అనే బిరుదు ఈ కింది ఏ ఉద్యమంలో భాగంగా వచ్చింది తిలకకు అన్నాడు బిట్టు.
ఓకేనా. సో ఆప్షన్ ఏమిచ్చాడు? వందే మాతర ఉద్యమము, ఖిలాఫత్ ఉద్యమము, సహాయ నిరాకరణోద్యమము, హోమ్ రూల్ ఉద్యమం. వందే మాతర ఉద్యమం ఎప్పుడు జరిగింది? 1905లో స్టార్ట్ అయింది, 1911 దాకా జరిగింది. ఖిలాఫత్ ఉద్యమం 1920 to 22, సహాయ నిరాకరణ ఉద్యమం 1920-22. సో ఈ రెండు ఉద్యమాలు జరిగేటప్పుడు బాలగంగాధర్ తిలక్ లేడు, ఆయన 1920లో చనిపోయాడు. 1920 ఆగస్టు 1వ తేదీన చనిపోయాడు. కాబట్టి ఈ రెండు ఉద్యమాలు జరిగే సమయంలో బాలగంగాధర్ తిలక్ లేరు. తిలక్ అంటే బాలగంగాధర్ తిలక్ పూర్తి పేరు. ఇంకా మిగిలింది రెండు ఆప్షన్లు. ఈ రెండు ఆప్షన్లో ఏ ఉద్యమంలో భాగంగా బాలగంగాధర్ తిలక్కు లోకమాన్య అనే బిరుదు వచ్చిందంటే హోమ్ రూల్ ఉద్యమం. హోమ్ రూల్ ఉద్యమం ఇది 1916లో స్టార్ట్ అయింది, 18 దాకా జరిగింది. ఓకేనా. 1916 to 18 అని చెప్పలేం కానీ 17 వరకు జరిగింది అంతే. 1917 వరకు జరిగింది హోమ్ రూల్ మూమెంట్. ఈ హోమ్ రూల్ మూమెంట్ ను భారతదేశంలో మొట్టమొదటిసారిగా బొంబాయిలో ప్రారంభించింది ఎవరు అంటే మన బాలగంగాధర్ తిలక్. ఈ హోమ్ రూల్ ఉద్యమంలో భాగంగానే బాలగంగాధర్ తిలక్ వచ్చిన బిరుదేమి? లోకమాన్య అనేటువంటి బిరుదు అనమాట. విమోచన దినంగా పాటించాలని ఏ సందర్భంలో మహమ్మద్ అలీ జిన్నా పిలుపునిచ్చాడు? దేశ విభజన, కాంగ్రెస్ ప్రాదేశిక ప్రభుత్వాలకు రాజీనామా చేసినప్పుడు, బ్రిటన్ చక్రవర్తి పట్టాభిషేకము, బెంగాల్లో కాంగ్రెస్ ఓటమి, 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఇందులో విమోచన దినంగా పాటించాలని ఏ సందర్భంలో మహమ్మద్ అలీ జిన్నా పిలుపునిచ్చాడంటే మనకు మనం సబ్జెక్ట్లోకి వెళ్ళినప్పుడు అంటే క్లాస్ రూమ్లో ఇంకా దీని గురించి డెప్త్గా మాట్లాడుకుంటాం. ఇది ఆన్లైన్ కాబట్టి ఇక్కడ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషనే కాబట్టి పెద్దగా దీని గురించి డెప్త్గా మాట్లాడుకోవట్లేదు మనం. సో 1937లో ఎలక్షన్స్ జరుగుతాయి భారతదేశంలో. ఓకేనా. 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించి 1937లో భారతదేశంలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా పాల్గొంటుంది. కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా పాల్గొని 11 రాష్ట్రాల్లో పోటీ చేసి 8 రాష్ట్రాల్లో విజయకేతనం ఎగరేస్తుంది. 8 రాష్ట్రాల్లో విజయకేతనం ఎగరవేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మద్రాసు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించింది. మనమంతా అప్పుడు మద్రాసు రాష్ట్రంలో ఉండేవాళ్ళం కదా. మన ఆంధ్రప్రదేశ్ పూర్తిగా మద్రాస్ ప్రెసిడెన్సీలో విలీనమై ఉండేది. అప్పుడు దీన్ని మద్రాసు స్టేట్, మద్రాసు రాష్ట్రం అని పిలిచేవారు. ఆ మద్రాసు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీనే విజయ నాదం చేసింది. మొట్టమొదటి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా సి రాజగోపాలాచారి ప్రమాణ స్వీకారం చేశాడు. ఇప్పుడు 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఈ రెండవ ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు ఆ బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరపున భారతదేశం కూడా యుద్ధంలో పాల్గొంటుందని ఒక ప్రకటన చేసిందనమాట. ఓకేనా. ఒక మోనోపోలీ డిక్లరేషన్ చేసింది. ఓకేనా. సో ఐఎన్సి 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తే ఐఎన్సీని ఏమాత్రం సంప్రదించకుండా, ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఈ ఐఎన్సీని ఏమాత్రం సంప్రదించకుండా ఒక ఏకపక్ష ప్రకటన చేసింది. మోనోపోలీ డిక్లరేషన్ అంటాం ఇంగ్లీష్లో దీన్ని. ఏకపక్ష ప్రకటన చేసింది. ఏమని? ఈ సెకండ్ వరల్డ్ వార్లో ఇండియా బ్రిటన్ తరపున ఫైట్ చేస్తుంది, బ్రిటన్ తరపున యుద్ధంలో పాల్గొంటుంది అని చెప్పి. వెంటనే ఐఎన్సి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, ఈ ఏకపక్ష ప్రకటనను వ్యతిరేకిస్తూ ఎన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందో అన్ని రాష్ట్రాల్లో తమ ప్రభుత్వాలకు రాజీనామాలు చేసింది. ఆ రాజీనామాలు చేసిన సందర్భంగా మహమ్మద్ అలీ జిన్నా విమోచన దినముగా పాటించాలని పేర్కొన్నాడు అనమాట. ఓకేనా. విమోచన దినంగా పాటించాలని పేర్కొన్నాడు. నెక్స్ట్, వ్యవసాయంలో నాగలి దున్నడం, పంట పండించడం, కోయటం, నూర్చడం వంటి దశలను వివరించే గ్రంథం ఏది అన్నాడు. ఈ దశలన్నీ కూడా మనకి ఏ గ్రంథంలో ఉందంటే శతపథ బ్రాహ్మణము. ఏ దీంట్లో ఉంది? గ్రంథంలో శతపథ బ్రాహ్మణము అనేటువంటి గ్రంథంలో ఉందన్నమాట. ఓకేనా. సో వ్యవసాయ దశల గురించి వివరించినటువంటి గ్రంథం ఇది.
శతపథ బ్రాహ్మణం. బ్రాహ్మణ కాల్లో కన్నింటిలోకి అతి పెద్దది ప్రాచీనమైనటువంటి గ్రంథం ఏది అంటే ఈ శతపథ బ్రాహ్మణం అని చెప్పొచ్చు మనం. ఓకేనా. మౌర్య పూర్వయుగం నాటి వివిధ రకాల చేతి వృత్తుల వారిని నిర్వర్తించే అధిపతులను సక్రమంగా జతపరచుము. గ్రామ భోజక. A1 పన్నులు వసూలు చేయువాడు. గహపతి పెట్టుబడిదారుడు. రూపదర్శక నాణేల విలువ నిర్ణయించేవాడు. పరివ్రజిక దేశాటన చేసే సన్యాసులు. ఓకేనా. సో మనకేమొస్తుందంటే ఆప్షన్ సి వస్తుంది. వీళ్ళు అధికారులు, వాళ్ళు చేసే పనులు అనమాట. ఓకేనా. ఏ గ్రంథం ప్రకారం అశోకుడు శ్రీనగర్ అనే పట్టణాన్ని నిర్మించాడు? ఏ గ్రంథం ప్రకారం అంటే రాజతరంగిణి అనేటువంటి గ్రంథం. ఈ రాజతరంగిణి అనే గ్రంథాన్ని రచించిన వాడు కల్హణుడు. ఏ గ్రంథము? కల్హణుడు. ఈ కల్హణుడు రచించినటువంటి రాజతరంగిణి అనే గ్రంథం ప్రకారము ఈ అశోకుడు శ్రీనగర్ అనే పట్టణాన్ని నిర్మించాడనమాట. ఓకేనా. కల్హణుడు. అర్థశాస్త్రాన్ని రాసింది ఎవరు? కౌటిల్యుడు. కౌటిల్యుడు. ముద్రా రాక్షసం విశాఖదత్తుడు. ఇండికా మెగస్తనీస్. ఈ 4 గ్రంథాల్లో అశోకుడు శ్రీనగర్ అనే పట్టణాన్ని నిర్మించినట్లు ఏ గ్రంథం చెప్తోందంటే ఈ రాజతరంగిణి అనే గ్రంథం. దీన్ని రాసిన వాడు కల్హణుడు అని చెప్పొచ్చు. నెక్స్ట్, ఈ క్రింది ఏ శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణి క్షహరాట వంశ నిర్వశేషకార అని పిలువబడ్డాడు? ఈ కింది ఏ శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణి క్షహరాట వంశ నిర్వశేషకార అని పిలువబడ్డాడంటే ఈ గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్రకు, అతని సైనిక విజయాలకు ప్రధాన ఆధారము ఏది అంటే వాళ్ళ మదరు గౌతమి బాలాశ్రీ వేయించిన నాసిక్ శాసనం. ఓకేనా. ఈ నాసిక్ శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణికి అనేక రకాల బిరుదులున్నాయి. గౌతమిపుత్ర శాతకర్ణి అనేక రకాల బిరుదులతో కీర్తించబడ్డాడు. అందులో ఒక బిరుదే క్షహరాట వంశ నిర్వశేషకార అనే బిరుదు. ఓకేనా. నెక్స్ట్, సుదర్శన తటాకానికి మరమ్మతులు చేయించింది ఎవరు? సముద్రగుప్తుడు, యశోవర్మ, భానుగుప్తుడు, స్కందగుప్తుడు. సో గుప్తరాజు స్కందగుప్తుడు ఈ సుదర్శన తటాకానికి మరమ్మతులు చేయించాడు. ఇది ఎక్కడుందంటే సుదర్శన తటాకము గుజరాత్లో సౌరాష్ట్ర అనే ప్రాంతంలో ఉందన్నమాట. దాన్ని ఎవరు తవ్వించారంటే మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన చంద్రగుప్త మౌర్యుడు ఆ చెరువును తవ్వించాడనమాట. మౌర్య సామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్త మౌర్యుడు ఈ సుదర్శన తటాకాన్ని తవ్వించినట్లు మనకు ఏ శాసనం చెప్తోందంటే జునాగఢ్. ఏ శాసనం చెప్తోంది? జునాగఢ్. ఈ శాసనాన్ని వేయించిన వాడు రుద్రదాముడు. ఎవరు వేయించింది? రుద్రదాముడు వేయించాడు. ఇతను ఒక శకరాజు రుద్రదాముడు. ఈ శాసనం సంస్కృత భాషలో ఉంటుంది. ఓకేనా. ఏ లాంగ్వేజ్లో ఉంది? ఇది సాంస్క్రిట్ లాంగ్వేజ్లో ఉంది. భారతదేశంలో వేయబడిన మొట్టమొదటి సంస్కృత శాసనము ఈ జునాగఢ్ శాసనం. ఓకేనా. జునాగఢ్ శాసనం. ఈ శాసనము ఏం చెప్తుందంటే ఆ చంద్రగుప్త మౌర్యుడు ఈ సుదర్శన తటాకాన్ని తవ్వించాడు. దానికి మొదటిసారిగా రుద్రదాముడు మరమ్మతులు చేశాడు. రెండోసారి దానికి ఎవరు మరమ్మతులు చేశారంటే స్కందగుప్తుడు అని ఈ జునాగఢ్ శాసనం చెప్తాందనమాట. అంటే స్కందగుప్తుడు కూడా ఈ సుదర్శన తటాకానికి మరమ్మతులు చేయించినట్లు ఈ జునాగఢ్ శాసనం చెప్తాంది. దీన్ని యాక్చువల్గా వేయించిన వాడు రుద్రదాముడే. ఆ రుద్రదాముడు ఏమని చెప్పుకున్నాడు శాసనంలో? ఆ చంద్రగుప్త మౌర్యుడు తవ్వించిన సుదర్శన తటాకానికి నేను మరమ్మతులు చేయించాను అని చెప్పాడు. తర్వాత స్కందగుప్తుడు, గుప్తుల కాలంలో స్కందగుప్తుడు కూడా దానికి మరమ్మతులు చేసి ఆ చెరువుకు అతను మళ్ళీ ఆ శాసనంలో మళ్ళీ ఇతను చెక్కించుకున్నాడు, నేను కూడా ఆ సుదర్శన తటాకానికి మరమ్మతులు చేయించాను అని చెప్పి. ఓకేనా. నెక్స్ట్, హర్షవర్ధనుడు ఎవరి ప్రభావంతో శైవ మతాన్ని వీడి మహాయాన బౌద్ధ మతాన్ని స్వీకరించాడంటే అతని ఆస్థానాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్.
హుయాన్ సాంగ్. ఈ హుయాన్ సాంగ్ యొక్క ప్రభావానికి లోనై హర్షవర్ధనుడు శైవ మతాన్ని వదిలిపెట్టి మహాయాన బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. అందుకే హర్షునికి 3వ అశోకుడు, 3వ అశోకుడు అనేటువంటి బిరుదుంది. తంజావూరు కొండ బిరుదు కల రాష్ట్రకూట రాజు ఎవరు? తంజావూరు కొండ అంటే కృష్ణ 3 అని చెప్పుకోవచ్చు. కృష్ణ 3, ఓకేనా. ఇతనికి తంజావూరు కొండ అనే బిరుదు ఉందన్నమాట. నెక్స్ట్, కుతుబుద్దీన్ ఐబక్ తన పరిపాలనా కాలంలో తన స్థితిని పటిష్టం చేసుకోవడానికి అనుసరించిన విధానం ఏది? సైనిక దాడులు, ఇక్తాదారులను నియమించడము, బలవంతులైన గోరీ అనుచరులతో వివాహ సంబంధాలను పెంపొందించుకోవడము, హిందువులను హింసించడము. ఇందులో బలవంతులైన గోరీ అనుచరులతో వివాహ సంబంధాలను పెంపొందించుకోవడం అతను చేసినటువంటి పని. సతీ ఆచారము దురాచారమని భావించి నిషేధించిన ఢిల్లీ సుల్తాన్, అంటే సతీ సహగమనాన్ని నిషేధించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ సతీ సహగమనాన్ని తన రాజ్యంలో పూర్తిగా నిషేధించిన ఢిల్లీ సుల్తాన్గా చెప్పొచ్చు. సో రాగి నాణాలు ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్, కాపర్ కాయిన్స్, దీన్ని టోకన్ కరెన్సీ అని పిలుస్తాం, ఓకేనా. టోకన్ కరెన్సీ అని పిలుస్తాం అనమాట. దీన్ని మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రవేశపెట్టాడు. ఇదే అతని జీవితంలో అతను చేయరాని తప్పు. అతని యొక్క పరిపాలనా కాలంలో అత్యంత వివాదాస్పదమైనటువంటి నిర్ణయాల్లో అతను చాలా వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకున్నాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. అందులో ఒకటి, అప్పటి వరకు చలామణిలో ఉన్నటువంటి బంగారు వెండి నాణ్యాలను పూర్తిగా రద్దు చేసి దాని స్థానంలో ఈ రాగి నాణ్యాలు ప్రవేశపెట్టడం. దీన్ని టోకన్ కరెన్సీ అని పిలుస్తాం అనమాట. దాన్ని మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రవేశపెట్టాడు. నెక్స్ట్, ఈ క్రింది వారిలో ఎవరిని కర్ణాటక సంగీత పితామహుడు అని పేర్కొంటారు? సో అన్నమాచార్య, ఇతను తెలుగు. బసవ, ఇతను కర్ణాటకకు చెందినవాడు కానీ అతను సంగీత పితామహుడు కాదు. మొగందీర్. సో శ్రీపాదాచార్య, ఎవరితను? శ్రీపాదాచార్య. ఇతన్ని కర్ణాటక సంగీత పితామహుడిగా పేర్కొంటారు. ఈ కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. సో కాకతీయుల రాజలాంఛనం వరాహం, కరెక్టే. శాలంకాయన రాజలాంఛనం నంది, కరెక్టు. పల్లవుల రాజలాంఛనం వృషభం, కరెక్టు. కళ్యాణి చాళుక్యుల రాజలాంఛనం గరుడ, ఇది తప్పు. వీళ్ళది కూడా వరాహమే. కాబట్టి డి ఆన్సర్. ఇక్కడ ఏమడిగాడు? సరి కాని జత అడిగాడు కాబట్టి డి ఆన్సర్. నెక్స్ట్, ఈ కింద ఇవ్వబడిన కాళిదాసు రచనలలో నాటకము కానిదేది అన్నాడు. ఇవన్నీ కాళిదాసు రచనలే. రఘువంశము, అభిజ్ఞాన శాకుంతలము, విక్రమోర్వశీయము, మాళవికాగ్నిమిత్రము, ఇవన్నీ కూడా కాళిదాసు రచించిన నాటకాలే. కానీ ఇందులో గ్రంథాలే. కానీ ఇందులో నాటకము కానిదేది అన్నాడు. అభిజ్ఞాన శాకుంతలం ఇది ఒక నాటక గ్రంథం. దుష్యంతుడు శకుంతల ప్రేమ కథ. మాళవిక అగ్నిమిత్రము ఇది ఒక నాటక గ్రంథము. మాళవిక అగ్నిమిత్రుడు ప్రేమ కథ. విక్రమోర్వశీయము ఇది నాటక గ్రంథమే. విక్రముడు ఊర్వశీల ప్రేమ కథ. రఘువంశము ఇది నాటక గ్రంథం కాదు, ఇది ఒక కావ్యం. కాళిదాసు రచించినటువంటి గ్రంథాల్లో కావ్యం ఇది, సంస్కృత కావ్యము రఘువంశము, ఓకేనా. కన్నడ ఆది కవి అని ఎవరిని పిలుస్తారు? సో మన తెలుగులో ప్రతి ఒక్క భాషలోనూ ఆది కవి ఉంటాడు, ఓకేనా. మనము మన తెలుగు ఆది కవి అని ఎవరిని పిలుస్తాము? నన్నయ్యని పిలుస్తాము. ఎందుకంటే ఆంధ్రదేశంలో ఆంధ్ర భాషలో రచనలు ప్రారంభించిన మొట్టమొదటి వ్యక్తి నన్నయ్య. అంతకుముందు వరకు ఎవరు కూడా తెలుగు భాషలో రచనలు చేయలేదు. ఆ తెలుగు భాషలో రచనలు ప్రారంభించి సంస్కృతంలో ఉన్నటువంటి మహాభారతాన్ని ఆంధ్రీకరించినటువంటి మొట్టమొదటి కవి నన్నయ్య. అతని జీవిత కాలంలో మహాభారతంలోని 2.5 పర్వాలను తెలుగులోకి అనువదించాడు. కాబట్టి నన్నయ్యను మనం తెలుగు ఆది కవి అని పిలుస్తాం. ఆ విధంగా తెలంగాణలో కూడా ఆది కవి ఉన్నాడు, అతని పేరు పాల్కురికి సోమనాథుడు. ఆ విధంగా కన్నడ ఆది కవి ఎవరు అంటే పంపకవి. ఎవరు? పంపకవి.
ఈ పంప కవి వేములవాడ, తెలంగాణను, ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని వేములవాడ అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని వేములవాడ చాళుక్యులు పరిపాలించేవారు. ఆ వేములవాడ చాళుక్యుల్లో గొప్పవాడైన రెండవ అరికేసరి ఆస్థానంలో ఉండేవాడు ఈ పంప. ఓకేనా, ఇతనిని కన్నడ ఆది కవిగా పిలుస్తాం మనం. ఈ కింది వారిలో ఎవరు కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ సభ్యుడు కాదు? ఈ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ 1934లో ఏర్పడింది. ఓకేనా, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ 1934లో ఏర్పడింది. దీని స్థాపకుడు కాని వారు ఎవరు అంటే మోతీలాల్ నెహ్రూ. ఇతను సభ్యుడు కాదు. రిమైనింగ్ అచ్యుత పట్వర్ధన్ సభ్యుడే, ఆచార్య నరేంద్ర దేవ్ సభ్యుడే, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ కూడా సభ్యుడే. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో సభ్యుడు కానివాడు మోతీలాల్ నెహ్రూ. ఈ కింది వాళ్ళు అంబేద్కర్ యొక్క పత్రిక కానిదేది? బహిష్కృత భారత్, మూక్ నాయక్, జనతా, ఈ మూడు అంబేద్కర్ గారి పత్రికలే. కేసరి అనే పత్రిక అంబేద్కర్ గారిది కాదు. ఈ కేసరి అనే పత్రికను ఎవరు ప్రారంభించింది? బాలగంగాధర్ తిలక్. బాలగంగాధర్ తిలక్. బ్రహ్మ సమాజంలో మొదటిసారిగా ఎప్పుడు చీలికలు ఏర్పడ్డాయి? 1866లో బ్రహ్మ సమాజంలో ఫస్ట్ టైం చీలికలు ఏర్పడి ఆది బ్రహ్మ సమాజ్, ఆది బ్రహ్మ సమాజ్, అఖిల భారత బ్రహ్మ సమాజ్, ఈ రెండుగా చీలిపోతుందన్నమాట. నెక్స్ట్, మలివేద కాలంలో ప్రసిద్ధి చెందిన వర్గం ఏది? మలివేద కాలంలో అంటే తొలివేద కాలంలో వడ్రంగి ఉంది, కుమ్మరి ఉండేవాళ్ళు, మేస్త్రి పని, తాపి మేస్త్రీలు ఉండేవారు. కానీ మలివేద కాలంలో కూడా ఉన్నారు. ఈ మలివేద కాలంలో బాగా ప్రసిద్ధి చెందిన వర్గం ఏది అంటే చేనేత వర్గము. చేనేత వర్గము బాగా ప్రసిద్ధి చెందింది. భీంబేట్కా గుహలు ఎక్కడున్నాయి? భీంబేట్కా అనే ప్రాంతం మధ్యప్రదేశ్లో ఉంది. ఓకేనా, ఇక్కడ ఆది మానవుడికి సంబంధించినటువంటి వర్ణ చిత్రాలు బయటపడ్డాయి భీంబేట్కా అనే ప్రాంతంలో. సో ఇవి మనకు ఈ గ్రాండ్ టెస్ట్లో వచ్చినటువంటి బిట్స్. వాటికి ఇప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ చూసాం. ఓకేనమ్మా? ఓకే, థ్యాంక్ యూ.